అస్థినికి చేరిన ఏపీ పాలిటిక్స్ ఎవరికి వారు తనదైన వ్యూహాలు రచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన, పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన, జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన. ఏదైతే 2024లో ఒక రణరంగాన్ని తలపించే విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే ముఖ్య నేతలుగా ఉన్నారో, పొత్తు పార్టీల్లో భాగంగా ముందుకు వెళుతున్న తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, మరొక వైపు వైఎస్ఆర్సీపీ. సో ముగ్గురు నేతలు ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఒకరు అధికారాన్ని నిలబెట్టుకోవాలి, మరొకరు గత వైభవాన్ని పునరావృతం చేయాలి, మరొకరు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ముగ్గురికి చాలా కీలకమైన ఎన్నికలు. సో ఈ టైంలో ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తూనే ఉన్నారు. కానీ ఎవరు ఏ వ్యూహం రచించినా ఢిల్లీ పెద్దల కనుసన్నల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయా అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరిలోని కూడా మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే ఇప్పటి వరకు పొత్తులో భాగంగా ఏవో 2 సీట్లు ఆయన ప్రకటించారని ఈయన ప్రకటించడం జరిగింది తప్ప పూర్తి స్థాయిలో ఎవరు ఏ ప్రాంతంలో ఎన్ని సీట్లు వచ్చినాయి అన్నది కన్ఫర్మేషన్ లేదు. సో ఈ టైంలో ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారు పిలుపు రావడం, సుదీర్ఘంగా ఆయన అమిత్ షా గారితో, నడ్డా గారితో భేటీ కావడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తుండడం, పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ నుంచి ఆహ్వానం రావడం, ఎందుకు అందరి నేతలతో కమలనాథులు మాట్లాడవలసి వస్తుంది. ఏమైనా ఇందులో మెలిక ఉందా? పొత్తుతో ఖచ్చితంగా మేము కూడా కలుస్తాం, ముందుకు వెళ్తామని బీజేపీ అన్నది అని చెప్పి కొన్ని వార్తలు నిన్న. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్కెడ్యూల్ ఖరారు కావడంతో ఒక్కసారిగా అనుమానాలన్నీ కూడా యూటర్న్ తీసుకున్నాయి, వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు ముఖ్యంగా. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత రచ్చరేపుతున్న అంశాలు. ఇదే ఇష్యూపై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్, జనసేన అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. నరసింహప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, సీనియర్ ఎమ్మెల్యే కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా బొలిశెట్టి గారి వెర్షన్ తీసుకుందాం. బొలిశెట్టి గారు నమస్తే. నమస్తే వర్మ గారు. బొలిశెట్టి గారు, ఏం జరుగుతుంది? అంతా ఢిల్లీ చుట్టే తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి, ఏ రకంగా ప్రజలను మెప్పించాలి, ఒప్పించాలి, ఓట్లు రప్పించుకోవాలి, అధికారాన్ని సాధించాలి అనే దాని మీద ఫోకస్ కంట ఢిల్లీ చుట్టూ ప్రయాణాలు జరుగుతున్న ఈ నేపథ్యం వెనుక ఏం దాగుంది? ముందుగా మీకు, శ్రీనివాస్ రెడ్డి గారికి, టీడీపీ అధికార ప్రతినిధి నరసింహప్రసాద్ గారికి అందరు కూడా ఉదయపూర్వ నమస్కారం అండి. ఢిల్లీ అనేది లేకపోతే ఈ ఆంధ్ర అనేది లేని పరిస్థితి కనబడుతుంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో మాత్రమే రాష్ట్ర రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచినా అక్కడ వాళ్ళు ఏం చెప్పినా తలొక్కే పరిస్థితి, కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా గురించి కానీ దేని గురించి కానీ సాధించుకోలేని పరిస్థితి. అది మనం అడిగామా, డిమాండ్ చేస్తామా పక్కన పెడితే, మనం అక్కడి నుంచి రావాల్సింది అమరావతి నగర్ నిర్మాణంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం కానీ, లేకపోతే విశాఖ ఉక్కుని అమ్మేస్తుంటే దానికి అడ్డం పడే విషయంలో కానీ ఎక్కడ కూడా బయటపడి మాట్లాడలేని పరిస్థితిలో ఉండడం దురదృష్టకరం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఢిల్లీ పెద్దల కన్సర్న్లు ఉన్నప్పుడు కూడా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే మన విభజన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా మనం సాధించవలసిన అవసరం ఉంది. అది ఏ పార్టీ అయినా అవునండి, లేదు వైసీపీ రావచ్చు, లేదా టీడీపీ రావచ్చు, లేదా మేము టీడీపీ కలిసి రావచ్చు, లేదా బీజేపీ కూడా మాతో ఉండొచ్చు. ఎవరు వచ్చారనే దానికంటే కూడా ఏం చేశారనేది ముఖ్యం. ఇవాళ ప్రజల్లో, ఇవాళ కేడర్ అంతా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు కూడా నాయకులందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఢిల్లీ వెళ్తా ఉన్నారు. వెళ్ళి అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ కన్సర్న్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళతో కలిసి పోటీ చేస్తా ఉన్నది పక్కన పెడితే, ఇవాళ ఢిల్లీ పెద్దల కన్సర్న్లో దేశం ఉంది. అంటే ఏకపక్షంగా భారతదేశ ప్రజలు తీర్పిచ్చిందా అందట. ఎవరైనా సరే ఇవాళ వైసీపీ నిజంగా గొడవ పడినా సాధించలేకపోయేవారేమో, అది నాకు తెలియదు. కానీ వీరంత వరకు సామరస్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా చేసుకోవాలి అని ఆయన అంటాం. కానీ ఫస్ట్లే నేను ఢిల్లీ మెళ్ళ ఉంచైనా సరే మీకు ప్రత్యేక తీసుకొస్తారని మాట్లాడిన మాటలన్నీ ఇవాళ ఎలక్షన్ లో మళ్ళీ గుర్తుకొస్తున్నాయి తప్ప దాని మించి చేసిన ప్రగతి అయితే ఏం లేదండి. ఢిల్లీ నుంచి ఏం చేశారంటే, వాళ్ళని అడిగితే బీజేపీ వాళ్ళని కూడా పెట్టవచ్చు దీంట్లో. ఎందుకంటే బీజేపీ వాళ్ళని అడిగితే మేము ఏ రాష్ట్రానికి చేయని నిధుల్ని
ఈ రాష్ట్రానికి ఇచ్చాం, 1,80,000 కోట్లు మేము ఈ రాష్ట్రానికి ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ఏదో పథకాల కింద. మరి వీళ్ళని అడిగితే మేము 11 లక్షలు అప్పులు చేసి 1,60,000 11 లక్షలు తీసుకెళ్లి ఇంకా 35,000 మరి మీరు ఇచ్చిన ఏదైతే పథకాలు ఉన్నాయో దానికి తీసేస్తే మరి రెండు డబ్బులు దేనికి ఖర్చు పెట్టరు కూడా అర్థమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం కనపడుతుంది. అంటే ఓకే, అంటే రాష్ట్ర ప్రయోజనాలు అంశం అనేది అదొక అంశం శ్రీనివాస్ గారు, కానీ పొత్తుల అంశం ఇంకా తేలలేదు. పొత్తుల గురించి వెళ్తున్నారు, పొత్తుల గురించి ఏం ప్రస్తావన వచ్చిందో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో 3 పార్టీ నేతలతో మాట్లాడడాన్ని ఎలా చూడాలి? రాష్ట్ర ప్రయోజనాలు కాదు కదా, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఏ డిమాండ్ చేస్తారో, ఏ రకంగా తమ హక్కులు సాధించుకుంటారన్నది అది తర్వాత అంశం. కానీ ఇప్పుడు జరుగుతున్న అంశం ఓన్లీ రాజకీయాలు, పొత్తులు, రేపు ఎన్నికల్లో ఏ రకంగా వ్యూహాలు ఉంటాయి అన్న దాని మీద కదా ప్రధానంగా. ఎందుకు మీకు మ్యాండేటరీ ఉన్నదంటున్నారు, ఖచ్చితంగా మీరు తెలుగుదేశం పార్టీ వెళ్తే 150, 160 స్థానాలు గెలుస్తారని చెప్పి మీరు చాలా కాన్ఫిడెంట్గా మీరున్నారు. వైనాట్ 175 అని వాళ్ళు అంటున్నారు. సో బీజేపీ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఓట్ బ్యాంక్ రూపంలో అయితే ఏమీ లేదు. ఓకే, కేంద్రంలో వాళ్ళు ఉండొచ్చేమో కాక, కానీ ఇక్కడ మీరెందుకు ప్రతిదానికి తలొగ్గుతున్నారు? అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే మీరెదురే మాట్లాడడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళు మాట్లాడుతుండడం వెనుక ఆంతర్యం ఏంటి? అక్కడేమైనా కొత్త గేమ్ స్టార్ట్ అయిందా? మిమ్మల్ని అందరినీ పవన్లా వాడుతున్నారా అని చెప్పి వార్తలు చెక్కలు కొడుతున్న నేపథ్యం. రాష్ట్ర అభివృద్ధి అన్నది ఆఫ్టర్ ఎలక్షన్స్ మాట్లాడదాం. వరం గారు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీతో జనసేన పార్టీ పొత్తులో ఉందండి. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం పరిపాలన సరిగా లేదు కాబట్టి గాడిని పెట్టే దిశలో మనం ప్రయత్నం చేయాలని చెప్పి ప్రజల అభిష్టం మేరకు ఇద్దరు కలవడం జరిగింది. ఇద్దరు కలిసిన తర్వాత బీజేపీని కూడా కలిసి మరి ఆల్రెడీ మేము పొత్తులో ఉన్నాం కాబట్టి మేము ప్రయత్నం చేస్తున్నా తప్పులేదేమో, ఉన్నవాళ్ళు ఎందుకు వెళ్తున్నారో మరి వాళ్ళు చెప్పాలి. కానీ మేము ఆల్రెడీ ఇలా మేము టీడీపీతో మేము పొత్తు పెట్టుకోవాలనుకున్నాం కాబట్టి మీరు కూడా కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే నిర్ణయాన్ని మా నాయకుడు తెలియజేయడానికి వెళ్ళా తప్పులేదు కదా. మేము ఆల్రెడీ పొత్తులో ఉన్నాం కదా, ఎన్డీలో ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్తున్నారంటే అది నేను చెప్పలేదు. దానికి ఆన్సర్ చెప్పాల్సింది టీడీపీ వైసీపీ నేతలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళిన ఆయన చెప్పొచ్చు, మరి టీడీపీ నేతలు అయితే పొత్తు కోసం వెళ్ళారని ఆయన చెప్పొచ్చు. రెండోది కారణాలు ఏంటంటే అంటే కాదు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం వెనుక కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఉంది, ఈయన చక్రం తిప్పారు అంటారు. నిజమా? చంద్రబాబు నాయుడు గారికి ఆ మాత్రం పరిచయాలు లేవా? కాదండి, ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారికి ఆ మాత్రం పరిచయాలు లేవా? ఒక్క నిమిషం, తెలిసినా ఏం తప్పులేదు వరం గారు, జస్ట్ నా మాట ఎన్నో ఉండే. భారతదేశంలో ప్రతిపక్షం అనేది లేకుండా పోవడం వల్ల ఏ పార్టీ అయినా సరే ఇవాళ ఎలా అయిందంటే ఎవరైనా బీజేపీకి ఏట్ అయ్యకపోతే రేపు పొద్దున ఇబ్బందులు పడతారు అనేది ఒక సంకేతాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా బీజేపీ పోయి చూడటంలో తప్పులేదేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారని వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు వెళ్ళారని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు వెళ్ళినప్పుడు కూడా నేనేమంటానంటే అందరూ వెళ్ళారు, మా రాష్ట్రానికి రావాల్సిన ఏదో సాధించడానికి మాత్రం ప్రయత్నం చేయమని నేను మా నాయకుడు కూడా చెప్పడం జరిగింది. సార్ మన ద్వారా ఏదన్నా పోలవరం ప్రాజెక్టు లేకపోతే ప్రత్యేక హోదానో లేకపోతే విశాఖకు ఆపిన ఏదో ఒకటి చేస్తే మనకి ఇమేజ్ ఉంటుంది. కానీ ఏమి చేయకుండా మన ప్రజల్లోకి వెళ్ళి బీజేపీ తెలుగుదేశమే కలిసి పోటీ చేస్తున్న ఓట్లు ఏమంటే వేయరండి. ఖచ్చితంగా ఏదో ఒకటి డూ సంథింగ్. ప్రజలు ఆశిస్తా ఉన్నారు, రాష్ట్రం బాగుపడతలేదు, వెనుకబడిపోయింది, అభివృద్ధి చేయడానికి మన దగ్గర డబ్బులు లేవు, అమరావతి నగరాన్ని పూర్తి చేసి లేకపోయాం, 3 అని చెప్పి కాలక్షేపం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏ పార్టీ అయినా శ్రీనివాస్ గారు ఒక్క క్వశ్చన్ అండి, పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇచ్చింది? అదేనా క్లారిటీ ఉందా? వరం గారు నేను ఒకటి చెప్పనండి, ఒకళ్ళు ఇవ్వడం పుచ్చుకుంటుంటే పొత్తు అవుతుంది, అది పుష్టి అవుతుంది. ఇద్దరు అండర్స్టాండింగ్. తెలుగుదేశం 150 సీట్లు నెగ్గితే మేము 15 సీట్ల పోటీ చేస్తాం, 20 సీట్ల పోటీ చేస్తాం అప్పుడు. కానీ వచ్చే సర్వే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ వరం గారు, ఇది వాళ్ళు ఇచ్చి మేము తీసుకుంటాం అనేది కాదు. తాడేపూడిలో నేను ఎగ్జాంట్ నాకు ఇస్తారు, తెలుగుదేశం ఎక్కితే తెలుగుదేశానికి ఇవ్వాలి అంతే. అది అండర్స్టాండింగ్ లో ఉన్న భాగం అంతే తప్ప వాళ్ళని ఇచ్చారు మీరెన్ని తీసుకుంటారు అనే దానికి నేను ఎగ్నెస్ట్. మేము ఎప్పుడు కూడా కలిసి పనిచేస్తాం. మీకు కావాల్సిన ఎవరు ఎక్కడ ఎక్కితే వాళ్ళకి సముద్ర స్థానం ఇచ్చి ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం తప్ప మేము ఇచ్చారు వాళ్ళు తీసుకుంటారు అనేది, లేకపోతే వాళ్ళు ఇచ్చే మేము తీసుకుంటారు అనేది ఎక్కడ ఉండకూడదు, లేదని కూడా నేను అభిప్రాయం వ్యక్తం చేస్తాను. ఓకే, రైట్. మనతో పాటుగా నరసింహప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. నరసింహప్రసాద్ గారు నమస్తే.